ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 26th July 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్ లోపల ఇస్తారు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్టాండ్ లోపల అయితే ఉంటుంది. తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా 3.5 కిలోమీటర్ రేడియస్ లోపల అయితే ఉంటుంది. ఈ రోజు అయితే 3 PM కి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. భక్తులేమో ఎర్లీ మార్నింగ్ అంటే 11 AM నుంచి అయితే క్యూ లైన్ లో ఉంటున్నారు. క్యూ లైన్స్ అనేది ఎప్పుడైనా ఓపెన్ అవుతుంది కాబట్టి భక్తులు ముందే వెళ్లి క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దర్శనం టోకన్స్ ఫాస్ట్ గా వస్తే కొండపైకి ఫాస్ట్ గా వెళ్లి దర్శనం చేసుకోవాలని చెప్పి, అందువల్ల క్యూ లైన్స్ అన్ని ముందే ఫుల్ అవుతున్నాయి. టోకన్స్ ఇవ్వడం మాత్రము ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత ఎప్పుడైనా ఇస్తారండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు అయితే 3 PM కి అయితే టోకన్స్ అనేది ఇచ్చారు. అంటే రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజే మీరు టోకన్స్ అయితే తీసుకోవాలి. ఎస్ఎస్టీ టోకన్స్ అయినా డీడీ టోకన్స్ అయినా ముందు రోజు టోకన్స్ ఇస్తారు. వన్స్ టోకన్స్ తీసుకొని కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట. టోకన్స్ లేని వాళ్ళు సరదర్శనం ఆప్షన్ అయితే ఉంటుంది, అలా సరదర్శనానికి అయితే వెళ్లాల్సి వస్తుంది. అలా లేదు అంటే శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ ఆగస్టు 1వ తేదీ నుంచి ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. మీరు జూలైలో ఎవరైనా వెళ్ళినట్లయితే ట్రస్ట్ టోకన్స్ అనమాట, అన్నమయ్య భవన్ తిరుమలలో ఉంటుంది. దానికి ఆపోజిట్ లోనే శ్రీవాణి ట్రస్ట్ టోకన్లు అయితే ఇస్తారు. ఇదైతే పెయిడ్ అనమాట. అక్కడ మీరు అమౌంట్ పే చేసి 10,500 అయితే చార్జ్ చేస్తారు టీటీడీ వాళ్ళు. టోకన్స్ కూడా మీకు ఇస్తారు. అలా అయినా వెళ్ళొచ్చు, అలా లేదంటే సరదర్శనకి వెళ్ళొచ్చు అనమాట. సరదర్శనం అయితే ఫ్రీ. అలాగే ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే బోత్ ఆర్ ఫ్రీ టోకన్స్, ఎటువంటి మనీ అయితే ఉండదు. అండ్ ఎవరైనా సరే డైరెక్ట్ మీరు శ్రీనివాసం కాంప్లెక్స్ అయినా భూదేవి కాంప్లెక్స్, విష్ణువాస కాంప్లెక్స్ 3 places కి వెళ్లి టోకన్స్ ఎస్ఎస్టీ టోకన్స్ అయితే తీసుకోండి. భూదేవి కాంప్లెక్స్ లో 2 types ఇస్తారు, డీడీ టోకన్స్ అండ్ ఎస్ఎస్టీ టోకన్స్. డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శన్ టోకన్స్, శ్రీవారి మెట్టు మార్గంలోనే వెళ్ళాలి. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే ఓన్లీ మీరు టోకన్స్ తీసుకున్నట్లయితే బై బస్ అయినా వెళ్ళొచ్చు, బై కారు, బై జీపు, ఎలా అయినా మీరు కొండపైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అలిపిరి స్టెప్స్ అయినా వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ. శ్రీవారి మెట్లు మాత్రం తీసుకున్నట్లయితే డీడీ టోకన్లు మాత్రమే వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అలిపిరి మెట్ల మార్గమైన శ్రీవారి మెట్ల మార్గమైన ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత 12 years బిలో ఉన్న వాళ్ళని అలో చేయరు, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అలిపిరి మెట్ల మార్గంలోనే మీకు లగేజ్ కౌంటర్స్ ఉంటుంది. లగేజ్ పెట్టారంటే కొండపైకి అయితే తీసుకుని వస్తారనమాట టీటీడీ వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఎస్ఎస్టీ టోకన్స్ 25,000 టోకన్స్ అయితే ఉన్నాయి. 27వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ 3 AM స్లాట్, ఆ తర్వాత 8 AM స్లాట్. రిమైనింగ్ అంతా ఆఫ్టర్నూన్ స్లాట్స్ అయితే ఉన్నాయి. నైట్ 10 వరకు అయితే ఉంటుంది. ఇవన్నీ టైమింగ్ స్లాట్స్ అనమాట. వన్స్ మీరు టైమింగ్ స్లాట్ టోకన్ తీసుకున్న తర్వాత డైరెక్ట్ మీరు కొండపైకి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత దర్శనం టైమింగ్ ఇంకా చాలా టైం ఉందంటే మీరు లోకల్ టెంపుల్స్ అనేది చూసుకోవచ్చు. అలా లేదు మీరు 1 hour 2 hours బిఫోర్ అయినా మీరు అలో చేస్తారనమాట. ఆ డేట్ అనేది చేంజ్ అవ్వకూడదు. ఆ డేట్ కంప్లీట్ అయ్యే లోపల మీరు దర్శనానికి వెళ్తే సరిపోతుంది. సేమ్ థింగ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో కనుక మీరు టోకన్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే డీడీ టోకన్స్ భూదేవి కాంప్లెక్స్ లో తీసుకోండి. అది కూడా 1200 steps దగ్గర స్కాన్ అయితే చేయించుకోవాలి. అక్కడ కూడా సేమ్ థింగ్, ఆ డేట్ అనేది చేంజ్ అవ్వకూడదు స్కాన్ చేసేటప్పుడు. సో మీరు ఏ టైంకైనా వెళ్ళి స్కాన్ చేసుకొని మీ దర్శనం టైమింగ్ అంతా కొండపైకి రీచ్ అయితే సరిపోతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే తిరుపతిలో అప్పుడప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి. కొన్ని ప్లేసెస్ లో వర్షాలు పడితే ఇంకా కొన్ని ప్లేసెస్ లో వర్షం అనేది పడదు. ఎందుకంటే డిస్టెన్స్ దూరం ఉంటుంది కాబట్టి 3 kilometers 4 kilometers లాంగ్ ఉన్నప్పుడు ఒక ఏరియాలో వర్షం పడుతుంది, ఇంకో ఏరియాలో వర్షం పడదన్నమాట. అండ్ తిరుపతి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ డిఆర్ మహల్ రోడ్ అయితే వస్తుంది. రీసెంట్ గా బాగా పాపులర్ అయిన టెంపుల్ శివాలయము. అండ్ శివుడు కళ్ళు ఓపెన్ చేశాడని చెప్పి చాలా మంది భక్తులు అయితే వెళ్లి చూస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. డిఆర్ మహల్ రోడ్ శివాలయము, శివుడు టెంపుల్ రోడ్ సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది శ్రీనివాసం కాంప్లెక్స్. తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఈ బిల్డింగ్ అయితే ఉంటుంది ఆరెంజ్ కలర్ లో. ఇక్కడ కూడా మీకు ఆన్లైన్ లో రూమ్స్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అలాగే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు ఇక్కడైతే. విష్ణునివాసం అయితే రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది. అక్కడ ఆఫ్లైన్ రూమ్స్ అనేది ఉంటుంది. మీరు ఎవరికైనా రూమ్స్ కావాలి అనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్లి చెక్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు. అక్కడ ఎస్ఎస్టీ టోకన్స్ కూడా ఇస్తారు. ఆ తర్వాత మీ అలిపిరి మెట్లైనా శ్రీవారి మెట్లైనా లగేజ్ కి మీరు లగేజ్ లాక్స్ వేసిన తర్వాత కొండపైకి అయితే పంపించచ్చు అనమాట లగేజ్ ని. అలా లేదు అంటే బై వాక్ మీ క్యారీ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. డీడీ టోకన్స్ ఆఫ్టర్నూన్ స్లాట్స్ అయితే ఉన్నాయి. టోటల్ గా 5,000 టోకన్స్ అయితే ఇస్తున్నారు. ఆల్రెడీ ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది. 3 PM కి ఈ రోజు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఇప్పుడు టైం 4 అవుతుంది, 1 hour అయిపోయింది ఆల్రెడీ.
ఈ టైం స్లాట్ దర్శనాలన్నీ మీరు టోకన్ తీసుకుంటే కొంచెం బెటర్. అప్రాక్సిమేట్ గా 4 to 6 hours లో దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. అలా లేదు సరదర్శనం వెళ్ళినట్లయితే 12 hours to 15 hours అబో కూడా పట్టొచ్చు అనమాట. దర్శనం అనేది క్రౌడ్ హెవీగానే ఉంటుంది. అందులో ఇంకోటి ఏంటంటే కాలేజెస్, స్కూల్స్ అన్ని ఓపెన్ అయినా సరే భక్తులు మాత్రం హెవీగానే వస్తున్నారు. సో ముందుగానే మీరు ప్లాన్ చేసుకుని టోకన్స్ తీసుకున్నట్లయితే బిఫోర్ 1 day టోకన్స్ ఇస్తారు. అలా తిరుపతికి వచ్చి టోకన్స్ తీసుకొని కొండపైకి వెళ్ళొచ్చు. అలా లేదు టోకన్స్ లేకుంటే సరదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి ఆ దర్శనం చేసుకోవాలి. సరదర్శనం క్యూ లైన్ లో కూడా మీకు రీ ఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ సరదర్శనం క్యూ లైన్ లోకి వెళ్ళిన తర్వాత టోకన్ అనేది ఇస్తారు. వైకుంఠం 2 కాంప్లెక్స్ లోపలికి వెళ్ళేటప్పుడు రీ ఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ టీటీడీ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళని అడిగితే మీరు బయటకు అయితే వచ్చేయచ్చు అనమాట రీ ఎంట్రీ ఆప్షన్ ద్వారా. ఆ తర్వాత మళ్ళీ మీరు లోపలికైతే వెళ్ళొచ్చు. రీ ఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సరదర్శనం టికెట్లు కూడా ఫ్రీనే, ఎటువంటి మనీ అయితే ఎవరు తీసుకోరండి. ఎక్కడ బోల్తా అయితే పడద్దు అనమాట. జాగ్రత్తగా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఈ 3 types ఆఫ్ దర్శనాలు అయితే ఫ్రీగానే ఉంటుంది. తిరుమలలో రూమ్స్ కావాలి అనుకున్నట్లయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి గనక మీరు వెళ్ళినట్లయితే ఆధార్ కార్డు, ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే ఫ్యామిలీ పర్సన్ ఒకరున్నా సరిపోతుంది. క్యూ లైన్ లో వేచి ఉండి రూమ్స్ అక్కడ ఖాళీ ఉంటేనే వాళ్ళు ఇస్తారండి. ఖాళీ లేకుంటే రూమ్స్ అయితే ఇవ్వరు. అది మీరు ముందే ప్లాన్ చేసుకొని తిరుమలకైతే రావాలి. ఇంకోటి ఏంటంటే 300 అనేది స్పెషల్ ఎంట్రీ దర్శనం అనమాట. ఆ టికెట్ ద్వారా వెళ్ళాలనుకున్న భక్తులు అయితే బిఫోర్ 3 months ముందే మీరు టికెట్స్ అనేది బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో. అలాగే జనరల్ సేవ, శ్రీవారి సేవ, బ్రహ్మోత్సవాల సేవ, ఇలా రకరకాల సేవలు. ఆ తర్వాత టీటీడీ లోకల్ సేవలు. అంటే టీటీడీ లోకల్ సేవలు అంటే తిరుపతిలో లోకల్ టెంపుల్ సేవలు అవి ఉండొచ్చు, లేకుంటే తిరుమలలో లోకల్ టెంపుల్ సేవ కూడా ఉండొచ్చు అనమాట. అవన్నీ ఇప్పుడు ఆన్లైన్ లో అయితే ఓపెన్ అయ్యాయి. ఎవరైనా దర్శనాలు, సేవలు బుక్ చేసుకోవాలనుకుంటే టీటీడీ వెబ్సైట్స్ లేదంటే తిరుమల.org వెబ్సైట్ అవన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. వన్ మోర్ థింగ్, టోకన్స్ విషయానికి ఏంటంటే లైవ్ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. తిరుమల.org వెబ్సైట్ ఉంటుంది. దానికి వెళ్ళి కరెంట్ లైవ్ స్టేటస్, ఈ కాంప్లెక్స్ లో ఎన్ని టోకన్స్ ఉన్నాయి మొత్తం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ 3 places లో కలిపి టోకన్స్ అనేది ఉంటుంది. డీడీ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్ లో మాత్రమే 5000 టోకన్స్ అనేది ఉంటుంది. రిమైనింగ్ ఆల్ ప్లేసెస్ అయితే ఓన్లీ ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇస్తారండి. బాగా గుర్తుపెట్టుకోండి. వన్స్ టోకన్స్ తీసుకొని కొండపైకి వెళ్ళినట్లయితే మీ దర్శనం అనేది హ్యాపీగా కొంచెం ఫ్రీగా అవుతుంది. టోకన్స్ లేకుండా సరదర్శనకి అయితే వెళ్లాల్సి వస్తుంది. అలా లేదు అంటే ఇంకా మీరు ముందే 300 టికెట్స్ ముందే బుక్ చేసుకొని తిరుపతికి అయితే రావాల్సి వస్తుంది. ఇంకా తిరుమలలోనే లోకల్ టెంపుల్స్ చాలా ఉన్నాయి. జపాలి ఆంజనేయ స్వామి టెంపుల్, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, పాప వినాశనం, ఇలా చాలా